అందరికీ నమస్కారం. మనము ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్రను చూస్తే అర్థం పర్థం లేని విధానాలతో సమాజంలో ఒక హేళన పుట్టించే విధంగా ఉన్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ డే ఆ డే అని చెప్పి మనం జరుపుకుంటా ఉన్నాం. దానికి దేని కూడా చరిత్ర లేదు. పిల్లలను ప్రేమించే రోజు ఎవరు ప్రేమిస్తారు? దాని అర్థమేందో ఇంతవరకు దానికి ఎవరు చెప్పలేని పరిస్థితి. కానీ డే మాత్రం జరుపుకుంటాం మనం. కానీ ఏ రోజు జరుపుకున్నా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, సమాజంలో స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి. చిల్డ్రన్స్ డే జరుపుకుంటే చిల్డ్రన్స్ డే ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని వచ్చే విధంగా మనం ఆ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా స్ఫూర్తి పొందాలి, సమాజానికి ఉపయోగపడాలి. అటువంటి రోజులను జరుపుకోవాలి తప్ప అర్థం పర్థం లేనటువంటి సంస్కారం లేనటువంటి రోజులను జరుపుకోవడం మూర్ఖత్వం. అందుకే మన ప్రియతమ నేత, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని యువతకు ఒక స్ఫూర్తిని అందించాలి, వాళ్ళ ఒక మంచి ఆలోచన కల్పించాలి, త్యాగ భావన కల్పించాలి, వాళ్ళ లోపల ధర్మాన్ని కాపాడేటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి 7 ఈ ధర్మం కోసం బలిదానమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ కుటుంబాన్ని తలుస్తూ, ఆ కుటుంబాన్ని కొలుస్తూ వాళ్ళ పిల్లలు బాబా అజిత్ సింగ్, బాబా జుజార్ సింగ్, అదేవిధంగా బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్, వీళ్ళందరూ కూడా ఈ ధర్మం కోసం బలిదానం అయిపోయారు. చాలా ముఖ్యంగా బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్, వీళ్ళిద్దరు కూడా ఏ విధంగా సమాధి చేసి, ఏ విధంగా చిత్రహింసలు పెట్టి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ ఆ సామ్రాజ్యం ఏ విధంగా హతమార్చిందో సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 26ను వీరబాల్ దివస్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటా ఉన్నది. ఇది ఏదో ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో కాదు. ఏ వీరుల చరిత్ర అయినా ఏదో ఒక రోజు సమాజానికి చెప్పాలి, ఒక స్ఫూర్తిదాయకమైన సమాజ నిర్మాణం జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు వీర్బాల్ దివస్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుపుకోవడం, అన్ని గురుద్వారాల్లో ఆ స్వామివారిని దర్శించుకోవడం, ఈ గొప్ప చరిత్రను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఈ రోజును మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మనం ఆ రోజు మొఘల్ చక్రవర్తులు ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్న సమయంలో ముందుగానే గురు గోవింద్ సింగ్ మహారాజ్ యొక్క తండ్రి గారైనటువంటి తేజ్ బహదూర్ సింగ్ను ఆయన 9 వయస్సులో ఉన్నటువంటి సందర్భంలోనే బలిదానమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేనికైనా సిద్ధపడుతుంది తప్ప ముస్లిం మతం మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండిగా బలిదానంగా కూడా సిద్ధమైనటువంటి ఒక గొప్ప మహారాజు తేజ్ బహదూర్ సింగ్. వాళ్ళు అనేక చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు కూడా చివరకు దొంగచాటుగా కూడా హతమార్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత బాబా జోరావర్ సింగ్, గురు గోవింద్ సింగ్ వారు కూడా ఏ విధంగా ఇవాళ బలిదానం మీద మనం చూస్తాం. మనం అందరికి స్ఫూర్తి ప్రదాత. వారు కూడా చివరకు 2 చిన్నపిల్లలు కూడా బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్, వారిద్దరు కూడా వాళ్ళ నాయనమ్మతో
72 అడుగుల ఎత్తులో పంజాబ్లో ఏ విధంగా చలుంటో తెలుసు మనందరూ కూడా. ఎంత చిత్ర హింసలు పెట్టి మతం మార్చుకోవాలని చెప్పి ఆ మొఘల్ చక్రవర్తి ముందు తల దించుకొని నడవాలని చెప్పి ఎంత చిత్రహింసలు పెట్టిన విషయాన్ని ఇవాళ సమాజం, హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 72 అడుగుల ఎత్తులో పంజాబ్లో ఏ విధంగా చల్లటో తెలుసు. 72 అడుగుల ఎత్తులో వాళ్ళ నాయనమ్మతో పాటు జోరావర్ సింగ్, ఫతే సింగ్ను పైన ఉంచి చలిలో ఉండే విధంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, కనీసం కప్పుకోవడానికి ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ఆ దారుణ సంఘటనను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇద్దరు చిన్న పిల్లలు, పసిపిల్లలను చూడకుండా 9, 7 ఏళ్ల వయసులో గులేర్లతోని దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా హింస పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో ఈ పిల్లలకు కనీసం పాలు పోయాలని చెప్పి ఆలోచనతో ఒక మహారాజ్ మోతీరామ్ మోతీరామ్ మెహర్ అనేటువంటి ఒక వ్యక్తి బంగారాన్ని అమ్మి వాళ్ళ పాలు తీసుకొచ్చి వాళ్ళకు పాలు పోసిన సందర్భంలో వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి వాళ్ళ చెరుకు రసాన్ని ఏ విధంగా మనం పిండి చేస్తామో అట్లా వాళ్ళ కుమారుని పసిపిల్లని తీసుకొచ్చి ఏ విధంగా ఆ మిషన్ కింద పెట్టి ఏ విధంగా చిత్రహింసలు పెట్టి హతమార్చిర్రో అది దారుణమైన సంఘటన. ఇట్లా ఇద్దరు పిల్లలను సజీవ సమాధి చేసి ఇవాళ చిత్రహింసలకు గురి చేసి వాళ్ళు దేనికోసం? కేవలం ధర్మరక్షణ కోసం, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం. చిన్న పిల్లలు కూడా ధైర్యంతో ఏ విధంగా బలిదానం అయిపోయారో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ కోసమో వాళ్ళ కుటుంబం కోసమో బలిదానం అనేటువంటి విషయం కాదు. ఇది సనాతన ధర్మాన్ని, ధర్మ రక్షణ కోసం ఇలా బలిదానమైన విషయాన్ని. ఇలా గురు గోవింద్ సింగ్ తెలుసు మనందరూ కూడా. ఇలా ఖాల్సా పేరుతోని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ధర్మ రక్షణ కోసం వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేసిండో, ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేసిండో మనం ఆ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర, ఇది చరిత్ర, ఇది సమాజానికి చూపేటువంటి చరిత్ర. సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చి ఒక స్ఫూర్తి నింపే చరిత్ర ఇది. దీని గురించి మనం తెలుసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు ఎన్న పాలకులు ఈ మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబించి ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గం ఓట్ల ద్వారా రాజకీయ లబ్ధి పొంది రాజ్యాధికారాన్ని సాధించాలొక దురుద్దేశంతో, ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ నిజమైన చరిత్రను సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయకుండా ఈ దేశానికి మొఘల్ చక్రవర్తులే సేవ చేసిరు, ఔరంగజేబ్ వీరుడు, శూరుడు అని చెప్పించి వాళ్ళ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చిరు తప్ప ఈ నిజమైనటువంటి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రయత్నం చేయకపోవడం ఎంత సిగ్గుచేటో ఆలోచించాలి మనం. ఔరంగజేబ్ గొప్పోడు, మొఘల్ చక్రవర్తులు చాలా గొప్పోలు. దేని గొప్పోలు? ఈ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినందుకు గొప్పోలా? సనాతన ధర్మాన్ని, ధర్మ రక్షణ కోసం బలిదానం చిత్రహింసలు పెట్టినందుకు, ఆ కుటుంబాన్ని హరిఘోష పెట్టినందుకు గొప్పోలా? లాస్ట్కు జుట్టు పన్ను కూడా విధించినందుకు గొప్పోలా? చివరకు వీళ్ళని సమాధి చేసేటువంటి సందర్భంలో